నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి నార్సింగి పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. దీంతో వారిని డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. మరోవైపు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నానక్రామ్గూడలో సుధీర్ రెడ్డి ఇంట్లోనే పోలీసులకు పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో ఈగల్ టీం రంగంలోకి దిగి టెస్టులు నిర్వహించింది. డ్రగ్స్ టెస్టులో జమల్మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డికి పాజిటివ్ గా తేలింది. గతంలో 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇది ముచ్చటగా 3వసారి. డ్రగ్స్ తీసుకోవటమే కాదు, సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సుధీర్ రెడ్డికి ఎవరు డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారు, అతడు మరెవరికి సప్లై చేస్తున్నాడు అనే కోణంలో ఈగల్ టీం ఆరా తీస్తుంది. అయితే ఈ కేసులో సుధీర్ రెడ్డిని తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోయింది. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డే డ్రగ్స్ కేసులో పట్టుబట్టడం అటు ఏపీ ఇటు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. యువత జీవితాలను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందన్నారు విడుదల రజని. చివరికి వారు పార్టీ నేతలు వారి కుమారులే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు మనకి. ఎందుకంటే 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాము. వీళ్ళు ఎక్కడున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్లారో కూడా తెలియనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అలాగే మరి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మరి వీళ్ళు దీని గురించి ఇంకేం స్పందించట్లేదు. దీని మీద మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా డ్రగ్స్ ని అరికడతారు, వాళ్ళు చెప్పినటువంటి మాటలే 100 రోజుల్లో అరికడతామన్నారు కదా. మరి ఇంత పెరిగినా కూడా ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా? టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యాలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఆలయ గోపురం పైకెక్కి 3 గంటల పాటు హల్చల్ చేశాడు. మద్యం ఇస్తేనే కిందకు దిగుతానంటూ వీరంగం సృష్టించాడు. గోపురంపై కలశాలను పాక్షికంగా ధ్వంసం చేశాడు. పోలీసులు నానా తంటాలు పడి అతడిని అరెస్టు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి టీటీడీ భద్రత డొల్లతనం బయటపడిందని ఫైర్ అయ్యారు. గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన ఘటన దారుణమన్నారు. టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. అక్రమ కేసులతో తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. తమ ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో జిల్లాల విభజన అసంబద్ధంగా ఉందన్నారు. దైవ కార్యక్రమాలకు సంబంధించిన వాటికి కూడా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారు అనేది ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారో మనకు అవగాహన ఉంటుంది. రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా చట్ట ప్రకారం ఎవరు అన్యాయంగా మా కార్యకర్తలపై, నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఏ విధంగా కక్షాదింపు ధోరణిలో చేశారో వాళ్ళపై తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ ప్రజలపై మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీష్ రావేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ వాటాగా రావాల్సిన 490 టీఎంసీల నీటి లభ్యత రావాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రజల హక్కులను ఏపీకి తాకట్టు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ 299, ఏపీకి 512 టీఎంసీల చొప్పున నీటి పంపకానికి ఒప్పుకుని రాష్ట్రానికి తేరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. Andhra Pradesh and Telangana agreed for ad hoc water sharing arrangements in the ratio of 299:512. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఈ కాగితాన్ని వ్యతిరేకించి 299 తప్పుడు డాక్యుమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ప్రభుత్వ రికార్డులకు తెచ్చారో ఆ తప్పు 811లో మాకు 490 టీఎంసీలు ఇవ్వవలసిందే అని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదించాల్సిన చంద్రశేఖరరావు గారు మన హక్కులను ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా తాకట్టు పెట్టి సంతకం 2015లో పెట్టడం జరిగింది అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు తరలించాలని నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మాణం చేపడుతూ ఉంటే అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ నిశ్శబ్దంగా ఉన్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కేంద్రం పైన ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 19వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదీ జలాల డిస్ప్యూట్లో చాలా బలంగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ స్టాండ్ చాలా గట్టిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంత గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం లేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోయిన నెల నవంబర్ 19వ తారీఖు లేఖ రాసిన విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సమావేశాలను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని గులాబీ పార్టీ సభ్యులు గరం అవుతున్నారు. రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ఉంటుందని, వాస్తవాలను సాక్ష్యాలతో సహా వివరిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో 10 ఏళ్లు కేసీఆర్ కాలయాపన చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయటం లేదన్నారు. ఇద్దరు ఆడుతున్న నాటకంలో పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో అంటున్నారు. ఒకరి మీద ఒకరు వాళ్ళు ఆడిపోసుకొని రాజకీయం చేసి ఏ విధంగా ఒకరి మీద ఒకరు తప్పించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప 2 ఏళ్ళైంది కాంగ్రెస్ చేయలేదని ఆయన, 10 ఏళ్ళ నుండి వాళ్ళు చేయలేదని ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా పాలమూరు జిల్లాకు నష్టం చేసినటువంటి వ్యక్తి. డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ కోట వినూత భర్త కోట చంద్రబాబు వీడియో రిలీజ్ చేశారు. చెన్నై పోలీసుల కంటే ముందే సుధీర్ రెడ్డి తమ రిమాండ్ రిపోర్ట్ను ఎలా బయటపెట్టారని ప్రశ్నించారు. తమ అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సిఐ గోపి ఎందుకు తమిళనాడు పోలీసులు కలిశారని నిలదీశారు కోట చంద్రబాబు. ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు, అటు వెళ్ళారు, అటు చేశారు, ఇట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా? ఈయన ఇక్కడ నుంచి సిఐని పంపించి అక్కడ ఏమేమి డ్రామాలు ప్లే చేశాడు, ఏమేమి విషయాలు ప్లే చేశాడు అన్ని విషయాలు మాకు తెలుసు. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెమెరాల ముందర ఒక వ్యక్తి బాడీని పడేయాల్సిన తెలివి తక్కువ తనం 5వ క్లాస్ పిల్లోడు కూడా ఉండదు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని యథాతథంగా కొనసాగించాలని ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నినాదాలు హోరెత్తాయి. జామియా మస్జిద్ నుంచి నేతాజీ సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ నరసింహ కుమార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. మత పెద్దలు షర్బుద్దీన్ హుస్సేని, ఖాదర్ హుస్సేని, మున్సిపల్ చైర్మన్ ఫయజ్ భాషా, కౌన్సిలర్లు, ఇతర పార్టీల నాయకులు, వేలాది మంది ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా రాయచోటికి అన్యాయమే జరుగుతోందని ఆరోపించారు మత పెద్దలు.
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరులో రైతుల భూములు లాక్కునేందుకు కూటమి సర్కార్ యత్నించింది. ఏపీ ఐఐసి పేరుతో భూములు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో భూములు ఖాళీ చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులకు దిగారు. రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధర్నాకు దిగారు. 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను కూటమి ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటుందని మండిపడ్డారు రాచమల్లు. జరిగిన తర్వాత 50 ఏళ్ళు జరిగిన తర్వాత అంటే వాళ్ళు బోరేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసుకొని వ్యవసాయం చేసిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత వచ్చి లీగల్ ప్రొసీజర్స్ను ఏమాత్రం ఫాలో కాకుండా న్యాయపరమైన చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం అనుసరించకుండా పోలీసుల సహాయంతో దౌర్జన్యకరంగా ఆ భూమిని అంతా కూడా వ్యవసాయం చేసే భూమిని, పంట ఉండే భూమిని నాశనం చేసి రైతులకు ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వకుండా, నష్టపరిహారాన్ని చెల్లించకుండా, బ్రతుకు తెరువు కోసం ప్రత్యామ్నాయమైన ఎకరానో అరెకరానో భూమిని వ్యవసాయం చేసుకునే దానికి చూపించకుండా కర్కశంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది. మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్లో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. కిష్టారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది, బీజాపూర్లో మరో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆయుధాలతో సరెండర్ అయ్యారు. బర్సే దేవాతో పాటు మరో 20 మంది మావోయిస్టులు లొంగిపోయారు. AK-47, ఇజ్రాయెల్, US రైఫిల్స్ సహా 48 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత బర్సీ దేవాను మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా నియమించింది. 2 మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సమకూర్చడంలో కీలకంగా పనిచేశారు. ఇద్దరిది పూవర్తి గ్రామమే. ఓవైపు హెడ్మా ఎన్కౌంటర్, మరోవైపు బర్సీ దేవా లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది. బర్సీ దేవా లొంగిపోవడంతో ఇక కేంద్ర కమిటీలో కేవలం 4 మాత్రమే మిగిలారని చెప్పాలి. 42 మంది కేంద్ర కమిటీ సభ్యులతో ప్రారంభమైన మావోయిస్టు పార్టీ ఇప్పుడు 4కి చేరింది. సరెండర్ కావటమే కాకుండా వీటితో పాటుగా అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో US లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్ తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్ ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. అనకాపల్లి జిల్లా చితాపురం SVS ఫార్మాలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలాయి. దీంతో స్థానికంగా దట్టంగా పొగ అలుముకుపోయింది. భయంతో కార్మికులు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం నెలకొంది. మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పేకాట ఆడేవారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులను ఆదేశించింది. విచారణకు క్లబ్ నిర్వాహకులను సహకరించాలని ఆదేశించింది. ఇటీవల తమకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులు పేకాట నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు 285 మందిని అరెస్ట్ చేశారు. 34 లక్షల నగదు, 128 కార్లు, 40 బైకులను పోలీసులు సీజ్ చేశారు. హిందూపురంలో ఎంపీ బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించకపోవడంపై బీసీ సంఘాలు నిలదీశాయి. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో ఎంపీ పార్థసారథితో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్ను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు బీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే వైఖరి కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీసీ సంఘాల ఆందోళనతో దిగొచ్చిన ఎంపీ, కలెక్టర్ సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే విగ్రహానికి కానీ కనీసము క్లీన్ చేసిన పాపాన పోలేదు. చెత్త చెదారం అంతా పేరుకుపోయి ఉండగా ఇక్కడ క్లీన్ చేసిన పరిస్థితి కానీ, ఒక పూలమాల వేసిన పరిస్థితి కానీ లేదు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే నేనే స్వయంగా ఖుష్బూ కొఠారి గారికి, డీడీ గారికి తనకు తెలియజేస్తే తను చెప్పే నిర్లక్ష్య సమాధానం ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో మాకు రాలేదు, ఆదేశాలు రాలేదు కాబట్టి మేము సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించలేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పడం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో దళితులు ఆందోళన దిగారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆగడాలకు వ్యతిరేకంగా పాస్టర్ ఇస్మాయిల్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దళితుల ఇళ్లను, ప్రార్థనా మందిరాలను అక్రమంగా కూల్చివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలని, ప్రార్థనా మందిరాలను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. చెలో అసెంబ్లీకి బయలుదేరిన ఆటో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రీ బస్ పథకంతో నష్టపోతున్నామని, మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని ఆటో యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఏడాదికి ఇస్తానన్న 12,000ను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేయాలని నినదించారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము ఎట్ల మీద ఖచ్చితంగా దాని విజయవంతం అవుతుంది. మమ్మల్ని అరెస్ట్ చేసినా కానీ రాష్ట్రంలో చాలా మంది 66 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఆటో రంగం, రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులు ఉన్నారు. మరి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఆటో కార్మికులకు బతుకు జీవనం దుర్భరం అయిపోతుంది. మేము రోజుకి వేరే పని చేసుకున్నా కానీ 1000 రూపాయలు వస్తున్నాయి, కానీ ఆటో తోలుకుంటే 300 రూపాయలు రాని పరిస్థితి. మరి ఆటోలు రిపేర్లకు కానివ్వండి, మరి ఆటోకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ కానీ కట్టలేకపోతున్నాం. మరి మా యొక్క జీవన పరిస్థితిని అనుసరించి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయి. మండల పరిధిలోని కొనరాజుపల్లి, అరుంధతివాడ సమీపంలో దేవతామూర్తుల పురాతన పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. గ్రామంలోని అరుంధతివాడకు చెందిన హరికృష్ణ అనే బాలుడికి లక్ష్మీ నరసింహుడు కలలో కటాక్షించాడని గ్రామస్తులు అంటున్నారు. తన కలలో చెప్పిన ప్రకారం గ్రామ శివార్లోని పుట్టలో లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడని హరికృష్ణ తల్లిదండ్రులకు తెలిపాడు. బాలుడు చెప్పిన ప్రకారం గ్రామస్తుల సహాయంతో హరికృష్ణ తల్లిదండ్రులు దేవతామూర్తులు కొలువై ఉన్న పుట్ట వద్దకు చేరుకున్నారు. పుట్టను తవ్వి చూడగా లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి పురాతన పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దేవతామూర్తుల విగ్రహాలను చూసేందుకు తండోపుతండాలుగా ఘటనా స్థలానికి తరలివెళ్తున్నారు. ఈ విగ్రహాలను చూసిన స్థానికులు తమ గ్రామంపై లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం కొలువై ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు మా దేవుడు, ఇంటి దేవుడు వచ్చి ముసలాయన రూపంలో వచ్చి నేను ఒక అడవిలోకి పిలిచి పాపన నాతో పాటు రా అని పెట్టుకుని వచ్చారు. వచ్చి ఆయన కొంచెం ఈనోను నిలబడు, నేను నీళ్ళలో పోయి మునిగి స్నానం చేసి వస్తా అని అన్నాడు. చాలాసేపటికి పెంచిన పలకల. ఆ తర్వాత వెనకన ఒక వాయిస్ వినిపించింది. అది చూస్తే పొట్టలో విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు 3 విగ్రహాలు నాకు కనబడుతుంది. బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తుముకూరులో నిద్రమాత్రలు మింగారు ఐపీఎస్ అధికారి పవన్ నిజ్జూర్. బళ్ళారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. దీంతో తుముకూరులోని ఓ ఫామ్ హౌస్లో ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యా యత్నం చేశారు. ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల బాగోగులను చూడాల్సిన ఓ హాస్టల్ వార్డెన్ ఆ విద్యార్థులపైనే కక్షగట్టాడు. ఏకంగా విద్యార్థులను చంపేందుకు కుట్ర పన్నాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా సిగ్గాపూర్ హాస్టల్లో జరిగింది. హాస్టల్ వార్డెన్ కిషన్ ఆడియో కాల్ వైరల్గా మారింది. విద్యార్థులు తినే అన్నంలో విషం కలపాలంటూ వంట మనుషులకు వార్డెన్ కిషన్ చెప్పిన ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల హాస్టల్లో వసతులు సరిగా లేవని విద్యార్థులు ధర్నా చేశారు. దీనిపై స్పందించిన అధికారులు వార్డెన్ కిషన్ను సస్పెండ్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న వార్డెన్ కిషన్ విద్యార్థులను చంపేయాలంటూ వంట మనుషులకు ఫోన్లో చెప్పడం వైరల్గా మారింది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాల్లో పెద్దపులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత 3 రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ ఆఫీసర్స్ ధృవీకరించారు. కొత్తగూడెం మండలంలోని ఓటాయి రేణ్య తండా మీదుగా గంగారం మండలం కర్ణాగండి, కామారం, పుట్టల భూపతి, అలాగే దుబ్బగూడెంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని డప్పు చాటింపు వేయించారు. మాదేగూడెము దంగలపల్లి మధ్యలో మర్రి వాగున్నది. ఇలా పెద్ద పూలు తిరుగుతుంది. ఒంటరిగా మహిళలు కానీ ఎవరు కానీ పోవద్దు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిండు. దీనికోసం వాళ్ళకి ఈ డబ్బు సర్టి చేపించిండ్రు. ఒంటరి మాత్రం పోవద్దు. పులి అనే వాళ్ళు కనపడితే కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఫోన్ చేయాల్సిందిగా కోరుతున్నాము.
జాతీయ వార్తల్లోకి వెళదాం. ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకువెళుతోందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్ పోల్ వెల్లడించింది. 2025 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం మొత్తం 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69 నుంచి 74 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించే అవకాశం ఉంది. ఎన్డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90 మార్కును తాకే అవకాశం ఉందని తేలింది. ప్రతిపక్షంలో ఐక్యత లేని పరిస్థితుల్లో బీజేపీకి ఇది కలిసొస్తోందని సర్వేలో వెల్లడైంది. వ్యూహాత్మక పొత్తులు, సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల మద్దతుతో అస్సాంలో బీజేపీ పట్టు కొనసాగుతోంది. మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి జోరు చూపిస్తోంది. పోలింగ్ జరగకుండానే 68 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. దీంతో పలు స్థానాల్లో పోటీ లేకుండానే విజయం లభించింది. ఇందులో బీజేపీ 44, షిండే సేన 22, అజిత్ పవార్ ఎన్సీపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఏకగ్రీవ విజయాలపై అధికార ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. మహాయుతి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా 28 కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. కొత్త సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టబోతుంది. భద్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక సౌకర్యాలతో ఈ ట్రైన్ను డిజైన్ చేయించింది ఇండియన్ రైల్వే. మరికొన్ని రోజుల్లో గౌహతి, కోల్కతా మధ్య నడిచే తొలి వందే స్లీపర్కు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపనున్నారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్లో మొత్తం 16 కోచ్లుంటాయి. 823 మంది ప్యాసింజర్స్ ప్రయాణించే అవకాశం ఉంది. ఇండోర్ కలుషిత తాగునీటి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కార్పొరేషన్ కమిషనర్, అదనపు కమిషనర్పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు సీఎం మోహన్ యాదవ్. ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఉన్నతాధికారులు కమిషనర్ను బదిలీ చేశారు. వాటర్ వర్క్స్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ను సైతం బాధ్యతల నుంచి తొలగించాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించారు. దేశంలోనే స్వచ్ఛ సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్లో ఇండోర్లో కలుషిత నీరు మరణ మృదంగాన్ని మోగించింది. కలుషిత నీరు కారణంగా 11 మంది ప్రాణాలను కోల్పోయారు. 1400 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 149 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 6 నెలల చిన్నారి కూడా ఉంది. పాలల్లో కలుషిత నీరు కలవటంతో ఆ బాబు ప్రాణాలను కోల్పోయాడు. మరుగుదొడ్డి వద్ద మంచినీటి పైప్ లైన్ లీకేజీ వల్ల ఈ ఘటన జరిగినట్లుగా వెల్లడైంది. కలుషిత నీటి ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. బీజేపీ ప్రభుత్వం ఇండోర్ ప్రజలకు నీరు కాకుండా విషాన్ని పంపిణీ చేస్తోందని రాహుల్ విమర్శలను గుప్పించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయడంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ సర్కార్ విఫలమయ్యాయని మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. హిమాలయ రాష్ట్రాలంటే మంచు అందాలు. ఈ సీజన్లో అక్కడి ప్రదేశాలు భూమిపై స్వర్గాన్ని తలపించేలా ఉంటాయి. మంచు దుప్పటి కప్పుకొని మైమరిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా శ్వేతవర్ణంలో ధగధగా మెరిసిపోతూ ఉంటాయి. విపరీతంగా మంచు కురుస్తున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి సోయగాలకు పర్యాటకులు మెస్మరైజ్ అవుతున్నారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. వెనజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూల్చేశారు. భారీ ఎయిర్ స్ట్రైక్స్తో రాజధాని కరాకస్ పై విరుచుకుపడిన అమెరికా బలగాలు వెనజులా అధ్యక్షుడు మాదురోను అదుపులోకి తీసుకున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ ధృవీకరించారు. నికోలస్ అలాగే ఆయన సతీమణి అమెరికా అదుపులో ఉన్నారని తెలిపారు. వారిద్దరినీ దేశం వెలుపలకు తరలించినట్లుగా వెల్లడించారు. బంగ్లాదేశ్లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. 2 రోజుల క్రితం ఖోకన్న చంద్రదాస్ అనే వ్యాపారిపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పటిచ్చారు. వారి నుంచి తప్పించుకునేందుకు చెరువులో దూకిన ఆయన తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. చంద్రదాస్ క్యూర్బంగా బజార్లో చిన్న మెడికల్ షాప్ రన్ చేసేవాడు. తమకు శత్రువులు ఎవరూ లేరని, ఆయనపై ఎందుకు దాడి చేశారో తెలియదని ఖోకన్ భార్య సీమాదాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
మెక్సికోలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. గెరెరో రాష్ట్రంలో సాన్ మార్కోస్ ప్రాంతం నుంచి మెక్సికో సిటీ వరకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భవనాలు కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొన్ని చోట్ల భూమి పగుళ్లు తీసింది. భూకంపం కారణంగా ఒకరు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. మెక్సికో ప్రెసిడెంట్ క్లౌడియా షిన్బామ్ మీడియాతో మాట్లాడుతూ ఉన్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అధ్యక్షురాలిని సురక్షితంగా తరలించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 380 రూపాయలు తగ్గి 1,35,820 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 350 రూపాయలు తగ్గి 1,24,500 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అటు కేజీ వెండి 3,000 రూపాయలు తగ్గి 2,57,000 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కు షాక్ ఇచ్చింది కేకేఆర్. అతన్ని జట్టు నుంచి తొలగించింది. బీసీసీఐ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ను రికార్డు ధర 9.2 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో కేకేఆర్ చర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి తప్పించాలనే డిమాండ్లు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ఖాన్ ఫ్రాంచైజ్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. ముస్తాఫిజుర్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని, రీప్లేస్మెంట్ గా మరొక ప్లేయర్ను కోరితే అనుమతిస్తామని తెలిపింది. వచ్చే వన్డే ప్రపంచ కప్ సన్నద్ధతలో భాగంగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత సెలెక్టర్లు స్క్వాడ్ను ప్రకటించారు. రెగ్యులర్ సారథి శుభ్మన్ గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపికవగా రెండో వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు చోటు దక్కింది. అయితే దేశీవాళీలో వికెట్ల వేట కొనసాగిస్తున్న సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని, అజిత్ అగార్కర్ బృందం మరోసారి పక్కన పెట్టేసింది. కివీస్తో జనవరి 11 నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.